ఏంద్రా అసలు పట్టించుకోవట్లేదు నాకు. ఏం చేస్తున్నావు అసలు అలాగా? ఎగ్జామ్స్ ఉంటే ఇంకా పట్టించుకోవడమా అయితే మళ్ళా? ఎగ్జామ్స్ మరి నాకు లేవేంది, నీకు ఒక్కడికేనైతే ఎగ్జామ్లో? మా అయ్యి మరి నాకు చాక్లెట్లు ఇస్తాడు. నువ్వు పెద్ద మంచిగా ఉన్నాయి నీ పళ్ళు అన్ని తెల్లగా. మరి కనబడుతుంది కదే. వెళ్ళు. నేను ఆఫ్టర్నూన్ ఎక్కడున్నావు? సరే, నైట్ కాల్ ఎందుకు బిజీగా వచ్చింది? అమ్మా, నైట్ అంతా కోట్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు వాడు తిరగొద్దని? వాడు పిల్లర్ కాడని నీకు తెలుసు, వాడు ఫ్లడ్ చేస్తున్నాడని కూడా నీకు తెలుసు, అని నువ్వు వాడితో తిరుగుతున్నావు. కొత్తగా అబద్ధాలు కూడా చెప్తున్నావు. అంటే నా మాటకు అంత వాల్యూ లేదా? లేకపోతే నీకు అలా ఉండేవాళ్ళంటే ఇష్టం అంటే చెప్పు, నేను అలా ఉండడానికి ట్రై చేస్తా. అంతేగాని నువ్వు వాడితో తిరిగితే నాకు ఎలా ఉంటుంది? ఇంట్లో అమ్మ నాన్నలు మంచిగా చూసుకోవాలా, జాబ్ ఎలా తెచ్చుకోవాలి, నా బ్యాక్లాగ్స్ ఎలా క్లియర్ చేయాలి, నీకు నచ్చినట్టు నేను ఉంటున్నానా లేదా, నిన్ను హ్యాపీగా ఉంచడానికి నేను నీ ముందు నవ్వుకుంటూ వస్తే నువ్వు చేసేది ఇదా? అయినా నీతో మాట్లాడుతున్నా చూడు. బాయ్. అరేమా, ఇవాళ కాలేజ్కి వద్దురా, మంచి మూవీ రిలీజ్ అయిందంట, పోదాం, 7+ రేటింగ్. అయితే అరే ఏముందిరా, అరే కాలేజ్లో అదే సోది, అదే లెక్చరర్స్, అదే మొహాలు, అదే చూసే సోదిరా. ఒక పని చేద్దాం, వెళ్దాం, చూద్దాం, మస్తు ఉందంటరా. అరే మూవీ అంటే ఏమేమి ఉంటాయి తెలుసా నీకు? తెలుసు కదా ఏముంది యాక్షన్స్, ఫైట్స్, ఇంకా సాంగ్స్, ఇంకా రొమాన్స్ రా. అరే డబ్బుల గురించి ఆలోచించకరా, నీ బ్యాక్ సైడ్ పాకెట్లో 1100 దాచుకున్నావు కదా అది. అరే మళ్ళీ ఇచ్చేస్తాను రా, ఏరా. సరే ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా మర్యాదగా అడుగుతున్నా, రాకపోతున్నా. అరే రాకపోతే ఏం చేయండి రా, నీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని వెళ్తారా? థ్యాంక్స్ మా. వాడిని చూస్తుంటే నాకు చాలా కోపం వేస్తుంది. ఎందుకా? వాడి మాటలన్నా సరిగ్గా ఉన్నాయా? పాపా చిట్టి తిన్నావా అంట, పాపా చిట్టి కావాలి ఇప్పటి బంకమట్టి ఏంటి, చిరాకేస్తుంది. వాడిని చూస్తే నాకు చాలా కోపం వేస్తుంది. ఎందుకా? వాడి మాటలన్నా సరిగ్గా ఉన్నాయా? పాపా చిట్టి తిన్నావా అంట, పాపా చిట్టి కావాలి ఇప్పటి బంకమట్టి ఏంటి, చిరాకేస్తుంది. మెసేజ్ అన్నా చేస్తాడా? చెయ్యడు. చెయ్యకపోతే చెయ్యలేదు ఎందుకు అంటాడు. నాదేమైనా తప్ప? నేను చెయ్యకపోవడం నా తప్ప? నేను చేస్తూనే ఉన్నా కదా. నాకు ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్స్ చేసుకోవాలి, నాకంటూ నా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అర్థం చేసుకోకుండా మళ్ళీ నన్నే తిడతాడు. ఎందుకు ఊకెందుకు ఇలా చేస్తున్నా నాకేం అర్థం అవుతలేదు. నేను ఇప్పుడు ఏమన్నా అన్నాను అనుకో, ఎందుకు అంటున్నావు, నా తప్పేమన్నా ఉందా చెప్పు అని అంటాడు. లేదా బ్రేకప్ అని చెప్పేసాను. నేను ఏం చేయాలి? నాకు దీనికి నాకు ఏం అర్థమవుతలేదు. అన్నయ్య నువ్వు నా పాకెట్ మనీ కాల్ డబ్బులు తీసినావు కదా నిజం చెప్పు, తీసినావా? ప్లీజ్ రా చెప్పురా, నేను 500 వేరే కొనుక్కుందామని పెట్టుకున్నా. ప్లీజ్ రా, నేను అమ్మకి చెప్తాను బయటికి వెళ్ళి ఏమేమి చేస్తావు చెప్పాలా? అమ్మ చూడమ్మా, నా పాకెట్ మనీకి వెళ్ళి డబ్బులు తీసిండు. నువ్వు ఎప్పుడు అన్నకే సపోర్ట్ చేస్తావు, నేను వెళ్ళిపోతా. ఒరే నీకు అసలు బుద్ధి ఉందా? నా డబ్బులు మొత్తం తీసుకున్నావు, 1 రూపాయ 2 రూపాయల, 1000 రూపాయలు. ఎంత కష్టపడి సంపాదించాను నీకు తెలుసా? మా మమ్మీ పోపు డబ్బాల్లో నుంచి కొట్టేసా, మా డాడీ పాకెట్లో నుంచి కొట్టేసా, చివరికి మా తమ్ముడి కిడ్డీ బ్యాంక్లో నుండి కూడా తీసేసా. అలాంటిది నా దగ్గర నుంచి నువ్వు తీసేసావా? ఎప్పుడు ఇస్తావు? నా డబ్బులు నాకు ఇవ్వలేదు అనుకో, నువ్వు నాకు లవ్ లెటర్ రాసిచ్చినట్టు కాలేజ్ మొత్తం స్ప్రెడ్ చేస్తా. నువ్వు ఇంత వేస్ట్, నీ మీద కోపంతో నాకు మాటలు కూడా రావట్లేదు సరిగ్గా. ఈలో మెసేజ్ వస్తుంది, రెడీ ఇచ్చేసావా? ఇది నేను తిడుతున్నాను అనుకోకు, యాక్చువల్లీ ఆడిషన్స్ ఉంది, అందుకే చిన్న రిహార్సల్ చేస్తున్నా, ఏమనుకోకు, సారీ, బాయ్. చూడప్ప సిద్ధప్ప అని సింహంలా అంటుండే, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోలేదు, అంతే తేడా. మీ దాంట్లో సేమ్ టు సేమ్. కుమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో కుమురం భీముడో రగరాగ సూర్యుడై రగలాలి కొడుకో కాల్ముక్త బాంచేనని వంగి తోగాల కారడవి తల్లికి పుట్ట
పుట్టానట్టేరో పుట్టానట్టేరో జులుము గద్దెగు తలను వంచి తోగాల జుడుము తల్లి పేగున పెరగానట్టేరో పెరగానట్టేరో కుమురం భీముడో కుమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో శర్మా మొలిసే దెబ్బకు అప్పంటోగాల సిలికే రక్తము చూసి సెదిరి తోగాల గుబులేసి కన్నీరు ఒలికి తోగాల భూతల్లి సనుబాలు తాగానట్టేరో తాగానట్టేరో కుమురం భీముడో కుమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో కాలువై పారే నీ గుండె నెత్తూరు కాలువై పారే నీ గుండె నెత్తూరు నేలమ్మ నుదిటి బొట్టైతుంది సూడు అమ్మ కాళ్ళ పారాణైతుంది సూడు తల్లి పెదవున నవ్వై మెరిసింది సూడు కుమురం భీముడో కుమురం భీముడో పుడమి తల్లికి జనమా అరణామిస్తివిరో కుమురం భీముడో. ఏం బాబు నా మీద చాలా కోపం ఉంది కదా, ఏం చేస్తాం? లైఫ్లో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, పెద్దగా పట్టించుకోకూడదు అన్నట్టు మర్చిపోయాను. మీ నాన్నని నేను ఎలా చంపాను చూడలేదు కదూ. మీ నాన్న కళ్ళు మూసుకునే ఉన్నాడు, నేను ఇలా గన్ను తెరిచాను. మీ నాన్న ఇంకా కళ్ళు మూసుకునే ఉన్నాడు, నేను ఇలా గుండెల మీద గన్ను పెట్టి కాల్ చేశా. అన్న అన్న 2 బీర్లు అన్న. అన్న చిల్లు బీర్ అన్న. రే విజయ్, అరే బీర్లు తీసుకుంటున్నారా? 2 నిమిషాలు వస్తున్నా బీర్లు తీసుకొని వస్తున్నా. ఓకే. అరే విజయ్, అరే ఇక్కడ బాబాయిలు ఉన్నారా? బీర్లు తెస్తుంటే దొరికినామనుకో బుక్ అయిపోతా. ఓకే గోరా. అరే బాబాయిలు ఉన్నారా? దొరికితే బుక్ అయిపోతుండే. తెచ్చినా. అరే మామ గ్లాసులు మర్చిపోయినారా? మందు ఉంది తెచ్చిన. బాటిల్తో లేపేద్దాం. ఇగ్గో మామా, పొద్దున ఎవరో ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినాను. ఎవడాడు? ఎవడో ఫోన్ చేసిండు మా. ఫోన్ చేసి ఏమన్నాడంటే, అరే నువ్వు మా చెల్లి జోలికి రావద్దురా అన్నాడు మామ. వాళ్ళ చెల్లి నువ్వెందుకు పోయినావురా? చెప్పేది వినరా? అయితే నేను కూడా ఏమన్నానంటే మా, సరే రానని చెప్పినామా, కానీ నాకు ఒకటి అర్థం కాలే మామ. వాడి చెల్లి పేరు చెప్పలే మామ. ఇప్పుడు ఎవరని ఎవరికి చెప్పాలి మా? అర్థం కావట్లే. రే నువ్వు మారవారా? ప్రభాస్ ఏమన్నాడు తెలుసా మా నీకు? ఏమన్నాడు? లైఫ్ అనేదంట చిరిగిన జీన్స్ ప్యాంట్ అంట మామ. ఎంత చిరిగినా డోంట్ కేర్ అన్నాడు. అది సరిపోయినావు. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా, ప్రతి వంశలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీలగులానలలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా, సా గమపమాగసా గమపమాగసా గమపమాగ గమపమాగ గమని పామసా. హలో మామ, ఏం చేస్తున్నారా?
తన పిక్సే చూస్తున్నారా? తనే గుర్తొస్తుంది. అరే ఈ ఫేస్బుక్లో ఫోటో వచ్చింది చూడరా. ఏమైందిరా నీకు? అరే తన ఎప్పుడు పెళ్లి చేసుకుందిరా? అరే తను ఎప్పుడో పెళ్ళి 6 months అవుతుందిరా నీకు. ఇంకా ఏడ్చుకుంటూ కూర్చుంటావేంద్రా నువ్వు? అరే నాకు చెప్పలేదురా తను. తను నాకు చెప్పలేదురా. తన కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నా 3 years. అరే దునియాలో అంతగా అమ్మాయిలు ఉన్నాక ఈ ఒక్క అమ్మాయి కోసమే ఏడుస్తావేంద్రా నువ్వు? ఇంకా తన అందరిలా కాదురా. అరే తన అందరిలా కాదురా. అరే ఏంట్రా నువ్వు ఇంకా ఇట్లా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇంకేం చేస్తావురా? లైఫ్ ఇంకా చాలా ఉందిరా. అరే నాకు మొత్తం ప్రపంచమే తనేరా. తనే. అరే అది నేను ఉన్నారా? నేను నీకోసం ఉన్నారా? ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే చాలా మంది ఉన్నారు రా. రే తట్టుకోలేకపోతున్నారని. అరే జాగ్రత్త మామ. ఈ చల్లని సమయంలో ఒక బీర్ తీసుకొని ఆ గ్లాస్లో పోసుకొని అలా తాగుతుంటే ఉంటుంది మామ. దాంట్లోకి స్టఫ్గా ఒక చికెన్ ముక్క తీసుకో మామ, నలుచుకొని అలా తింటుంటే ఏమన్నా ఫీల్ ఉంటుందా మామ? అరే మన అవ్వ ఈడ కాదురా, మైసమ్మగూడ గ్రామం చూసుకుందాం. ఇక్కడేంద్రా మనం చూసుకునేది? మైసమ్మగూడ తెలుసు కదా మొత్తం ఎట్లుంటుందో. ఆ గుంటెవలు మస్తున్నది పిల్ల. అచ్చం అమెరికా కోటి లెక్క ఉన్నది కదా, మస్తున్నది కదా పిల్ల. ఒక్క నిమిషం. హలో చెప్పండి నాన్న. ఓకే చెప్పు. నాకు తెలుసు నాన్న నా ఫ్యూచర్ ఎలా చేయాలో నాకు తెలుసు నాన్న. నా లైఫ్ ఏంటో నేనేం చేసుకోవాలో ఎలా చేయాలో నాకు తెలుసు. ఇక్కడ ఒక్కొక్కరు జాబ్స్ రాక ఎంత కష్టపడుతుర్రో మీకేం తెలుసు డాడీ. చాలా కష్టపడుతుర్రు జాబ్స్ కోసం. ఎలా అంటే ఒకరు తిప్పలు పడి చచ్చిపోతున్నారు ఇక్కడ. ఎవరికి జాబ్స్ వస్తలేవు. చాలామంది చాలా స్ట్రగుల్స్ పడుతున్నారు ఇక్కడ. గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం, 3 ఆరిన మనసుల్లోనే పలికిందేదో ప్రాణం. ఆ కన్నుల్లోనే గంగే పొంగిన ఆనందం, కాలంతో పరిహాసం చేసిన స్నేహం. పొద్దులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాసం, రుణపాసం వీధి విలాసం. చెయ్యందించమంది ఒక పాసం, రుణపాసం వీధి విలాసం. అడగాలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా, పిలవాలే గాని పలికేటి తోడై నేనైపోతా. నీతో ఉంటే చాలు సరితోగవు సామ్రాజ్యాలు. రాత్రి పగలు లేదే దిగులు, తడిసే కనులు ఇది వరకెరుగని ప్రేమలో. గారారంలో చెయ్యందించమంది ఒక పాసం, రుణపాసం విధి విలాసం. ప్రాణాలిస్తానంది ఒక బంధం, రుణబంధం. నోరార వెలిగే నవ్వుల్ని నేను కల్లారా చూశా, రెప్పల్లో ఒదిగే కంటి పాపల్లో నన్ను నేను కలిశా. నీతో ఉంటే చాలు ప్రతి నిమిషం హో హరివిల్లు. రాత్రి పగలు లేదే గుబులు, మురిసే ఎదలు ఇది వరకెరుగని ప్రేమలో. ఇప్పుడు దొరికేవరా? బాగానే తప్పించుకొని తిరుగుతున్నావు. డబ్బులు ఇచ్చే ఎన్ని రోజులు అవుతుందిరా నీకు? ఎప్పుడు ఇస్తా అన్నావు? Jan 1st ఇస్తా అన్నావు. ఇవాళ డేట్ ఎంత? Feb 1st. ఏదో పాపం పోనీ జూనియర్ అని ఇస్తే నా పరువు తీస్తావా? ఇక్కడ కాలేజ్లో నేను నిన్ను పైసలు అడుగుతున్నట్లేదురా. నా పైసలు నేను వసూలు చేసుకున్నట్లేదు. నేను నిన్ను ఏదో బలవంతం చేసి నీ మనీ నేను తీసుకున్నట్టుంది. రేపు ఈవినింగ్ కల్లా నా అకౌంట్లో మనీ పడకపోయిందనుకో, నెక్స్ట్ మీట్ నీతో ఉండదు, మీ డాడీతో ఉంటుంది. ఏం సందేహం లేదు, ఆ అందాల నవ్వే ఈ సందర్లో తెచ్చింది.
ఏం సందేహం లేదు ఆ కందేటి సిక్కే ఈ తొందరలో ఇచ్చింది. ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలువనే కాలిలాగా మది నిన్ను చేరుతుంది చిలక. తనకొక తోడులాగా వెనకనే సాగుతుంది హృదయము రాసుకున్న లేఖ. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందడిలో తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి సిక్కే ఈ తొందరలో ఇచ్చింది. వెన్నెల్లో ఉన్న వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే. ఎందరిలో ఉన్న ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే. నా కళ్ళల్లోకొచ్చి నీ కల్లాబీ చల్లి ఓ మొక్కేసి వెళ్ళావు. నిదరిక చాలు అన్న నిజముని మోసుకుంటూ మదిను చేరుతుంది చిలక. తనకొక తోడులాగా వెనుకని సాగుతుంది హృదయము రాసుకున్న లేఖ. మొత్తం మీరే చేశారు నాన్న. చాలు నాన్న, ఇంతవరకు మీరు చేసి నేను కోల్పోయింది చాలు. చిన్న చిన్న ఆనందాలు అన్నీ కోల్పోయాను నాన్న మీ వల్ల. ఆఖరికి తిండి ఎలా తినాలో కూడా మీరే నేర్పిస్తే కొంత దిగట్లేదు నాన్న. నాకు నచ్చింది అడిగిన దానికి నీకు కూడా ఎవరైనా సాటిస్ఫాక్షన్ ఉందో మీకు తెలుసు, కానీ కోరుకుని దక్కకపోతే ఉండే బాధ ఏంటో మీకు తెలీదు. ఈ షర్ట్ మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే బాగుందంటారు, కానీ నాకు ఎలా ఉంటుందో తెలుసా? దీన్ని విసిరేసి నాకు నచ్చలేదు నడవాలనిపిస్తుంది నాన్న. ఆఖరికి తిండి ఎలా తినాలో కూడా మీరే నేర్పిస్తే కొంత దిగట్లేదు నాన్న. అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే. ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే. అతమరు పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన. తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే. పరిచయమంతా గతమేనా గుర్తుకు రాదా క్షణమైనా. ఎదురుగా ఉన్నా నిజమే కానీ కలవైనావులే. అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే. ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే. అతమరు పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. రంగు రూపమంటూ లేనే లేనిది ప్రేమ. చుట్టూ శూన్యమున్న నిన్ను చూపిస్తుంది. దూరం దగ్గరంటూ తేడా చూడది ప్రేమ. నీలా చెంత చేరి నన్ను మాట్లాడిస్తోంది. కనుపాపలోతులో దిగిపోయింతలా ఒక రెప్ప పాటు కాలమైన మరుపేరావురా. ఎదమారు మూలలో ఒదిగున్న ప్రాణమే నువ్వు లేని నేను లేనలేను అనిపించేంతలా. అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే. ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే. అతమరు పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే. నేనే నువ్వయ్యేలా ప్రేమ గుణమై ఎదిగావే. మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే. వీడికి ఫోన్ చేద్దాం ఒకసారి. అరే బా ఎక్కడున్నావు? వస్తున్నావా మరి? చిన్న పని ఉందిరా నీతోని. ఏంట్రా బాబు ఫోన్లు కూడా చేయట్లేదు నువ్వు మధ్య. బిజీ అయిపోయారా బాగా నువ్వు? సరే కానీ అమ్మ ఇక్కడ జ్యువెలరీ షాప్కి వెళ్ళమంది, వస్తావా ఏంటి? రావా? వీడియో కాలా? సరే సరేలే.
అదేంట్రా ఎవరన్నా లవర్తో వీడియో కాల్ మాట్లాడతారు, నువ్వేంట్రా చెల్లితో ఊకే బాండా? సరేలే, ఓకేలేరా, నేను వెళ్తా. సరే. అన్న నమస్తే అన్న. ఇవి మా మమ్మీ ఒకటి వాట్సాప్ చేసింది, ఒక జ్యువెలరీ, అది నాకు కావాలి, చైన్. ఓకే అన్న, చూపించండి. హాయ్ అండి. ఏంటి ఇది మీ బాయ్ ఫ్రెండ్ తీసుకుంటారా? బాయ్ ఫ్రెండ్కేనా? ఏంటది చైనా? ఓ, నేను మీ ఫాదర్కి అనుకున్నానులేండి. సరే కానీ ఈ మధ్య బాగానే రోడ్ల మీద ఒప్పిస్తున్నారండి మీరు, తిరుగుతున్నారు బాగా రోడ్ల మీద అప్పుడప్పుడు. మిమ్మల్ని చాలా రోజుల నుండి ఒకటి అడగాలని ఉందండి. అంటే మీరు ఇంత అందంగా ఉంటారు కదా, మీ బాయ్ ఫ్రెండ్ ఫోటో ఒకసారి చూపిస్తారా? బస్ సరేలేండి, ఫోటో వద్దులేండి కానీ పేరు చెప్పండి చాలు. మహేషా? మా మహేష్ గారు ఏంటి కొంప తీసే? పూర్తి పేరు చెప్పండి ఒకసారి. ముదిరాజ్. ఈడు మోసం చేసేసారు అన్న. రాహుల్, మా ఇంట్లో నాకు మ్యాచ్ చూసావు, సో నువ్వు నన్ను మర్చిపో. హే, జోక్ చెయ్యకే, నవ్వెంత ఓపిక కూడా లేదు. హే రాహుల్, జోక్ కాదు, సీరియస్. హే, ఫ్రాంక్ చేస్తున్నావు కదా, నాకు తెలుసు శృతి. అరే బిచ్చోడా, నిజం రా. హే, నువ్వు ఎంత చెప్పినా నేను నమ్మను శృతి. ఎందుకంటే ఇంతగా నన్ను ప్రేమించిన నువ్వు వదిలేస్తావని నేను అస్సలు అనుకోలేదు శృతి. అరే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు పెళ్ళి ఫిక్స్ అయింది, నన్ను వదిలేయి ప్లీజ్. శృతి, ఏం మాట్లాడుతున్నావే? నువ్వంటే ఇష్టమే, పిచ్చే, నన్ను వదిలేసి పోకే ప్లీజే. అరే మా ఒక్క నిమిషం ఆగరా, మమ్మీ కాల్ చేసి ఎగ్జామ్ ఉందని రాసి చెప్పేసి వస్తాను, సరేనా? ఆగు. హలో హలో డాడీ. డాడీ ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్కి వచ్చాను డాడీ. ఒక 2 నిమిషాలు అయితే వెళ్తా డాడీ. హలో డాడీ, చెప్పు డాడీ. డాడీ మాట్లాడు డాడీ, ఏమైంది డాడీ? అమ్మకి అమ్మకి చెప్పు డాడీ, ఏమైంది అమ్మకి చెప్పు. నేను ఇప్పుడు వస్తున్నా, బయలుదేరుతున్నారు, వస్తున్నా. అమ్మా అమ్మా అమ్మ మాట్లాడమ్మా. అమ్మా నేను వస్తే డాన్స్ చేస్తాను కదమ్మా నాతోటి. అమ్మా ప్లీజ్ అమ్మా. డాడీ నువ్వన్నా చెప్పు డాడీ. అమ్మా ప్లీజ్ అమ్మా, లే అమ్మా. ఇదిగో చూడు, నీకోసం శారీ తీసుకొచ్చా, చూడమ్మా. అమ్మ చూడమ్మా. అమ్మ మాట్లాడమ్మా. అమ్మా అమ్మ లే అమ్మా. అమ్మా లే అమ్మా. అమ్మా లే అమ్మా, నేను వచ్చినా చూడమ్మా. అమ్మా లే అమ్మా, నాతో డాన్స్ చేస్తావు అమ్మా. అమ్మా చెప్పమ్మా, లే అమ్మా. మీరు ఆకలితో వేటాడే పులిని చూసుంటారు, ఆవేశంతో వేటాడే పులిని చూసుంటారు. నేను 2 ఏళ్ల ఉపవాసం తర్వాత వేటాడే పులిని. రేపు మీ ఏరియాకే వస్తా, మీరు వచ్చినా చంపేస్తా, రాకపోయినా చంపేస్తా. రేపు నువ్వు స్టీఫెన్ రోబర్ట్స్ దగ్గర పోయి చెప్తావు, వాళ్ళు అడుగుతారు ఎవడ్రా వాడు నా సామ్రాజ్యానికి వచ్చి మా వాళ్ళని చంపి మమ్మల్ని చంపుతానని ఛాలెంజ్ చేసినవాడు. వాళ్ళకి చెప్పు, నేను యముడు రూపంలో వచ్చిన రెబల్. చెప్పండి వాడికి, సెంట్రల్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్.